దొరల గడీలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడయా వెంకట్రామరెడ్డి? ఏ ఊరోడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం తెచ్చిండు మీకు? మల్లన్న సాగర్లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా? వేలాది మంది పోలీసులను తెచ్చి ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్లో రైతులను? ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు మర్చిపోయిండ్రు అనుకుంటున్నారా? ఏం చూసి ఇచ్చిండే హరీష్ మామ అల్లుళ్ళు వెంకట్రామరెడ్డికి టికెట్? ఏం చూసి ఇచ్చిండ్రు? నగదే కదా. ఎక్కడివి ఇవన్నీ? మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా? వెంకట్రామరెడ్డి గాడా? వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా? కూతవేటు దూరంలో 100 ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్గా ఉండి మీ ఉసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని చెట్టుకొగని గట్టి కొట్టినోడు, ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజ్వీ ఎట్లనో ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాసిం రిజ్వీ లేక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా? ఇవాళ అట్లాంటోని కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబెడితే మీరు అమాయకులా? మీకు ఆలోచన లేదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసోడు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా. ఈ సన్నాసులు, ఈ సోయిలేని వాళ్ళు, ఈ దద్దమ్మలు, ఈ నీచులు ఇవాళ మీ మీద పెత్తనం చేస్తున్నారు. అట్లాంటి వెంకట్రామరెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు. మా మామ సాతిముత్యం, నేను ఆనిముత్యం అని. నేను అంటున్నా, ఇవాళ మీ భూములు గుంజుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు. ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే. ఇవాళ మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, మల్లన్న సాగర్లో సొంత భూములు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు గుంజుకొని నష్టపరిహారం అడిగితే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా?